హాయ్ హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము లోకంలో కొన్ని వస్తువులు చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఆ వస్తువుకు సంబంధించింది మనకు గుర్తొస్తుంది. ఉదాహరణకి మనం ఫ్యాన్ని చూసామనుకో, మనకి ఏం గుర్తొస్తుంది? ఫ్యాన్ నుండి మనకు గాలి వస్తుంది అని చెప్పేసి మనకు గుర్తొస్తుంది. అదేవిధంగా బైబిల్ని చూసామనుకో, మనకేం గుర్తొస్తుంటుంది? బైబిల్లో దేవుని యొక్క మాటలు ఉంటాయి, ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి మనకు గుర్తొస్తుంది కదా. మరి ఫ్యాన్ని చూసినప్పుడు మనము ఫ్యాన్ని ఏం చేస్తామో, ప్లగ్ తీసి స్విచ్ బోర్డులో పెట్టి మనకు స్విచ్ చేస్తే మనకు గాలి వస్తుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ స్విచ్ చేసినంత మాత్రాన మనకు గాలి వస్తుందా? దానికి ముఖ్యమైనది ఉండాలి. అదేంది? పవర్ ఉంటేనే మనం స్విచ్ చేస్తే మనకు గాలి వస్తుంది కదా. అదేవిధంగా మనం బైబిల్ను చదివినప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మనము బైబిల్ని చదివితే మనకు దేవుని యొక్క పరిశుద్ధత మనలోకి వస్తుంది. గాలి మనకి ఏ విధంగా అయితే వస్తుందో, బైబిల్ చదువుతుంటే కూడా దేవుని యొక్క మాటలు అనే దేవుని యొక్క పవర్ మనలోకి వస్తుంది. ఆ పవరు మనము దినదినము ఆ యొక్క బైబిల్ని మనము ధ్యానించినట్టయితే దేవుని యొక్క పవర్ మనలోకి వస్తే ఏం చేస్తుంది? గాలి అనేకులకు ఎలాగైతే వీస్తుందో, మనలో ఉన్న పరిశుద్ధత కూడా అనేకులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనల్ని చూసి మారే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం దేవుని యొక్క పవర్ని పొందుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి మనం అనుదినము బైబిల్ని ధ్యానించినట్టయితే దేవుని యొక్క నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము. మనము ఎప్పుడైతే బైబిల్ని అనుదినము మనం ధ్యానిస్తామో, మనము అనుదినము ధ్యానించడం ద్వారా మనలో ఉన్న పాపము అనే చెడు గాలి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన గాలి, ఆ యొక్క శక్తి మనలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధమైన గాలి మనలోకి వస్తుందో మనము పరిశుద్ధంగా మార్చబడతాము. మనము మారడం కాదు, మనలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధమైన గాలి మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ, శత్రువులకు కానీ ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధమైన గాలి వాళ్ళకు తలుగుతుందో వాళ్ళు కూడా పరిశుద్ధంగా మారుతాడు. ఇది మనం క్రియల ద్వారా మనము వాళ్ళకు చూపించినట్లయితే వాళ్ళు కూడా దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని తట్టు తిరుగుతారు. ఇదే దేవుడు మనలో నుండి కోరుకునేది. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.